నిజం చెప్పు జానకి, నువ్వు మనస్ఫూర్తిగా ఈ మాట అంటున్నావా? నీకు నీ కొడుకుల దగ్గర ఉండాలని లేదా? నీ మనుమలతో ఆడుకోవాలని లేదా అని రామారావు అనగానే మనం ఇంకా అదృష్టవంతులం. అప్పుడప్పుడైనా మన అబ్బాయిలు ఫోన్లు చేస్తున్నారు, ఏడాదికో రెండేళ్ళకో వస్తున్నారు. మన ఎదురింటి ఈశ్వరం ముగ్గురు పిల్లలు ఆవిడ్ని అనాథలా వదిలేశారు. ఊరిలోనే ముగ్గురు పిల్లలుండి ఆవిడని తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో పడేశారు. ఆవిడ ఎంత ఏడిచిందో తెలుసా అండి? నా దగ్గర వంటలు చేసి టేరింగ్ చేసి ముగ్గురు పిల్లల్ని పెంచి పెద్ద చేసింది. ప్రతిఫలం చూపించారు వాళ్ళు. ఎంతోమంది పిల్లలు తల్లిదండ్రులని శత్రువులా భావిస్తున్నారు. కొంతమంది అయితే కనీసం ఫోన్ చేయడానికి కూడా ఇష్టపడటం లేదు. వాళ్ళందరినీ చూశాక నేను అదృష్టవంతురాలనేమో అనిపించింది. ఎందుకంటే చెప్పాను కదా, మన వాళ్ళు అప్పుడప్పుడు ఫోన్లు చేస్తుంటారు, అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. ఈ తల్లికి అంతకన్నా మించి కోరికలు కోరడం ఇష్టం లేదండి. నా కళ్ళ ముందు వాళ్ళు సంతోషంగా ఉంటే చాలు. మీరు అనవసరంగా ఇంకేం ఆలోచించకండి. ఒకటే బాధ, నేను లేకపోతే మీరు ఏమైపోతారో అని. ఇంతకు మించి నాకు బాధ లేదండి.